సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో గైస్, ఈ వీడియో అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ ఏదైతే నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుందో సో దానికోసం అయితే మాత్రం డిస్కస్ చేసుకుందాం అనమాట. సో లాస్ట్ వీడియో చాలా మంది యూజర్స్ చూశారు. సో యూజర్స్ చేసిన తర్వాత చాలా కమెంట్స్ పెట్టారనమాట. సో ఆ కమెంట్స్ అన్నిటికీ ఈ వీడియోలోని మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు యాజ్ వెల్ యాజ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ కంటెంట్. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి జీడీ చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు కూడా. అంటే అందరికీ తెలుసు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అని. బట్ దాంట్లో ఏంటంటే చాలా మంది కంప్యూటర్ ఒక అబ్బాయి రిప్లై కూడా ఇచ్చారన్న, నేను కంప్యూటర్ చాలా తక్కువ వాడతాను, ఏం చేయాలని, ఇంకా 1 వీకే టైం ఉంది అని. సో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని కూడా అన్నారు. సో నేను రివిజన్ టాపిక్స్ కోసం లాస్ట్ మూమెంట్ రివిజన్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే రివైజ్ చేయాలో, అంటే కన్ఫర్మ్ బిట్స్ ఎక్కడి నుంచి అయితే వస్తాయో మ్యాక్సిమం, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో అదైతే మాత్రం ఒక డిఫరెంట్ వీడియో చేస్తాను. సో కంప్యూటర్ ఎగ్జామినేషన్స్ కాబట్టి మీరందరూ ఈ 1 వీక్ కూడా మాక్ టెస్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ రాయండి. సో నేను ఇప్పుడు కొన్ని వీడియోస్ పెడతానండి, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే దాంట్లోని కొన్ని పోర్టల్ లింక్స్ కూడా నేను డైరెక్ట్ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టాను అనమాట. ఆ పోర్టల్ లింక్స్లోకి వెళ్ళి మీరు ఆ పర్టికులర్ పేపర్స్, ఇప్పుడు ఎస్ఎస్సి పోర్టల్ వెబ్సైట్ ఉంటుందండి. అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎస్ఎస్సి పోర్టల్ అని కొడితే దాంట్లోని ప్రీవియస్ సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఎస్ఎస్సి జీడీ, సిపిఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్, సో ఆ ప్రీవియస్ పేపర్స్ ఎలా అయితే అడిగారో సో మీకు ఆ క్వశ్చన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. సో అలాంటి బేసిస్ మీదే మీ జీడీ ఎగ్జామినేషన్ అనేది బేసిక్ 10th క్లాస్ మెట్రికులేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి సో మీరు ఆ క్వశ్చన్స్ మీరు అన్నీ ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 4 to 5 పేపర్స్ మీరు అలా చూసినట్లయితే మీకు ఈజీగా మంచి ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ స్కోర్ చేయగలరు. ఈ పేపర్స్ అన్నీ చూస్తే మీకు ఐడియా వల్ల ఇంకొక 10 to 15 మార్క్స్ అయితే మాత్రం డెఫినెట్లీ పెరుగుతాయి అనమాట. సో అందుకనే మీరు ఎస్ఎస్సి పోర్టల్లోకి వెళ్ళి సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ అవ్వచ్చు, ఎంటీఎస్ పేపర్స్ అవ్వచ్చు, జీడీ పేపర్స్ అవ్వచ్చు, ఇప్పటి నుంచే ఈ వీడియో ఎప్పుడైతే చూసారో వీడియో అయిపోయిన తర్వాత ఆ పోర్టల్లోకి వెళ్ళండి. అండ్ ఆ పేపర్స్ని ఎస్పెషల్లీ ఇంగ్లీష్ అండ్ జీకే ఏదైతే ఉన్నాయో ఇంగ్లీష్ని ఎంత వీలైతే అంత ఎక్కువ పేపర్స్ చేస్తూ ఉండండి. అంటే ఇంగ్లీష్ ఓన్లీ మీరు సెలెక్ట్ చేసుకుంటే డైలీ 10 to 15 పేపర్స్, అంటే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయండి, 20 to 30 క్వశ్చన్సే ఉంటాయి. సో ఆ 25 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ పేపర్ ఎలా ఇస్తున్నాడు, కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ డెప్త్ ఎలా ఉంది అదైతే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ప్లీజ్ విజిట్ ఎస్ఎస్సి పోర్టల్ ఎగ్జామినేషన్ విజిట్ అవి. మీరు ఆ పేపర్స్ డైలీ 10 to 15 పేపర్స్, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయంటే 1 వీక్ ఉంది. అంటే మీరు ఆల్మోస్ట్ 1000 క్వశ్చన్స్ చేసినట్లయితే మీకు ఆ క్లారిటీ, సినోనిమ్స్ ఎలా ఇస్తున్నారు, యాక్టివ్ పాస్, వాయిస్ ఎలా ఇస్తున్నారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఇస్తున్నారు, కాంప్రిహెన్షన్ రీడింగ్ ప్యాసేజ్లో డెప్త్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంది, ఓకే, ఆర్టికల్స్లోనే ఎలా ఉంది, లేకపోతే ఈ ప్రిపోజిషన్స్ ఏమైనా బిట్స్ ఉంటాయి కదండి, సెంటెన్స్ కరెక్షన్స్, జంబుల్డ్ సెంటెన్సెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీకు అర్థమవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ కాబట్టి ఇంగ్లీష్ అనేది చాలా బేసిక్గా ఇస్తారండి. సో మీరు ఇంగ్లీష్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్, ఇంగ్లీష్లో మీరు మంచిగా స్కోర్ చేస్తే మీకు జాబ్ ఛాన్సెస్ కూడా కన్ఫర్మ్ ఈజీగా అయిపోతాయి అనమాట. సో ప్లీజ్ విజిట్ ఎస్ఎస్సి పోర్టల్ ఎగ్జామినేషన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద అన్న, నేను మాక్ టెస్ట్ రాయాలి ఎలా అని కూడా చాలామంది యూజర్స్ రిప్లై ఇచ్చారు. సో దానికి కూడా ఏంటంటే మీరు డిఫరెంట్ యాప్స్ అండి, డజన్ కొద్ది యాప్లు, కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దాంట్లో ఏంటంటే ఒక మంచి యాప్ అయితే మాత్రం టెక్స్ట్ బుక్ యాప్ అండి. ఓకే, సో టెక్స్ట్ బుక్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ బై చేసుకోండి. ఎంతో ఉండదండి, లెస్ దాన్ 500 ఉండొచ్చు. మీకు ఈ ఎగ్జామినేషన్ కాదు, ఆర్పిఎఫ్, ఏ గ్రూప్ డి, ఈ రైల్వే ఎగ్జామినేషన్ క్యాలెండర్ కూడా ఇయర్ త్రూ అవుట్ రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు బై చేస్తే 1 year అది బై చేస్తే మీరు ఎన్ని మాక్ టెస్ట్స్ అయినా రాసుకోవచ్చు అనమాట. దాంట్లో ఉన్న మిస్టేక్స్ అవ్వచ్చు, ఏదైనా మీకు కవర్ అవుతుంది అనమాట. సో మీ టెక్స్ట్ బుక్ యాప్లోని టెస్ట్ సిరీస్ అనేవి బై చేసుకోండి. మీ ఎస్ఎస్సి జీడీయా లేకపోతే సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఆ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్లో మనకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మొబైల్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటారు, మొబైల్లో టైమర్ ఆన్ చేస్తారు, ఫటాఫటామని చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో టెక్స్ట్ బుక్ మాక్ టెస్ట్ కోసం మీకు క్లియర్ అయిపోయింది కదండి. టెక్స్ట్ బుక్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ పేపర్స్ ఎలా, డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, జీడీలో కానీ, ఎంటీఎస్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు జీడీ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ప్లీజ్ విజిట్ ఎస్ఎస్సి పోర్టల్. నేను లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అది కూడా మీరు చూస్తే హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెగిటివ్ మార్కింగ్స్ కోసం అడిగారండి. నెగిటివ్ మార్కింగ్ కోసం చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ మీకు కమింగ్ పార్ట్లోని మీకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టే పెట్టండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఫస్ట్ అంటే షీలానగర్ ఐఓన్ డిజిటల్ సెంటర్ ఉంది కదండి. సో షీలానగర్ ఐఓన్ డిజిటల్ సెంటర్లోని మీకు ఎగ్జామ్ ఎవరికైతే
మనకు మార్క్ అయిందో, సో ఆ రోజు నేను డైరెక్ట్లీ కలుస్తానండి. మ్యాక్సిమం డైరెక్ట్ ఆన్ వీడియో కాల్ రివ్యూయే నేను చేస్తాను. సో నేను ఎగ్జామ్ సెంటర్కి వస్తాను. ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది మాత్రం డెఫినెట్లీ తీసుకుంటాను. అండ్ ఈవెన్ అయోన్ డిజిటల్ సెంటర్ పరవాడ ఉంది కదండి, అది కూడా సారీ పెందుర్తి, ఐ థింక్ యా పెందుర్తి. సో అది కూడా నేను వస్తానండి. అది కూడా మీకు డెఫినెట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. శీలానగర్ అయితే నాకు కొద్దిగా దగ్గర. అండ్ నేను ఎక్కడ ఉంటున్నానంటే చాలామంది నా గ్రౌండ్ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతుంది అన్న, నేను నీ దగ్గర నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, డైరెక్ట్లీ నేను నీ దగ్గరే ప్రాక్టీస్ చేస్తానని ఎవరైతే అనుకుంటున్నారో, నేను ఉండేది విశాఖపట్నం సిటీ అండి. అండ్ మేము ఉండేది స్టీల్ ప్లాంట్ కూర్మన్పాలెం తెలుసు కదండి, లాస్ట్ ఉంటుంది కూర్మన్పాలెం. సో ఆ కూర్మన్పాలెం గ్రౌండ్లోనే నేను ప్రాక్టీస్ చేస్తాను. మీరు నా దగ్గర డైరెక్ట్లీ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే నేను ఏ మాత్రం డబ్బులు తీసుకోనండి. ఎప్పుడు నేను ఏంటంటే ఇప్పుడైనా కాదు, ప్రతి రిక్రూట్మెంట్ కూడా 5 to 10 మెంబర్స్ మేము సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళకి వచ్చేంత వరకు నేను మంచి గైడెన్స్ అయితే మాత్రం ఇస్తాను అనమాట. నేను డబ్బులు అయితే మాత్రం ఏమీ తీసుకోను. మీరు దూరంగా ఉన్నారు, ఎందుకంటే నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ బీహార్ వెళ్ళిపోతాను. అంటే ఎస్ఎస్బికేషన్ కదా, తెలుసు కదా, మా మిస్సెస్ కూడా డిపార్ట్మెంటే. సో ఉమెన్ పోలీస్కి నేను చెప్తున్నాను, మీరు ఉమెన్ పోలీస్ అవ్వాలనుకుంటున్నారు అయితే మాత్రం డెఫినెట్లీ మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. నీకు మంచి ఇన్స్పిరేషన్ వీడియోస్ కానీ మీకు ఏ డౌట్స్ అయినా నేను క్లియర్ చేయగలను. ఎందుకంటే ఆ ఫీల్డ్లో నేను ఉన్నాను. 2018 రిక్రూట్మెంట్ నుంచి ఇప్పుడు రిక్రూట్మెంట్ అండ్ అప్కమింగ్ రిక్రూట్మెంట్ కూడా ఏ హెల్ప్ కావాలన్నా అబ్బాయిలకి అమ్మాయిలకి డెఫినెట్లీ మీరు కమెంట్ చేయండి. ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రతి రిక్రూట్మెంట్ దగ్గర ఉండి ప్రతి రిక్రూట్మెంట్కి మినిమం చెప్తున్నారా 3 to 5 స్టూడెంట్స్ నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, కానీ నా స్టూడెంట్స్ కానీ అవ్వచ్చు, 3 to 5 స్టూడెంట్స్ డెఫినెట్లీ నా దగ్గర నుంచి ఉంటారండి. అది ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు. బట్ యూనిఫామ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి దానికి నా తరపు నుంచి అయితే మాత్రం 100% సపోర్ట్ ఉంటుంది. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్లీ ఆ మైనస్ మార్క్ క్యాలిక్యులేషన్ ప్లస్ నార్మలైజేషన్ కోసం చెప్పాను కదా, అదైతే మాత్రం ఇన్ డీటెయిల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ పార్ట్. సో గైస్, మనం నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయండి? అబ్బాయిలకైతే 23,347 పోస్టులు ఉన్నాయండి. ఓకే, అండ్ అమ్మాయిలకైతే 2,799. సో టోటల్ ఇద్దరికి కలిపి 26,146 పోస్టులు ఉన్నాయండి. సో ఒక్కోసారి నోటిఫికేషన్లో చేంజెస్ జరుగుతాయండి. నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి మీకు నోటిఫికేషన్ ముందుకు వెళ్ళే కొద్దీ మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతం అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదు యాడ్ అవుతాయా లేదా అనేది. బట్ మీకు డెఫినెట్లీ యాడ్ అవుతే మాత్రం చాలా మంచిది. ఎందుకంటే నోటిఫికేషన్లోని మనకి పోస్టింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కట్ ఆఫ్ తగ్గుతుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ ఉంటే మాత్రం కట్ ఆఫ్ ఆబ్వియస్లీ పెరుగుతుంది అనమాట. సో నేను ఫిజికల్ కోసం చెప్పట్లేదండి, మీకు జాబ్ కోసమే చెప్తున్నాను నేను డైరెక్ట్లీ. అంటే మెడికల్ తర్వాత కట్ ఆఫ్ కోసమే మీకు సేఫ్ స్కోర్స్ చెప్తున్నాను. అంత వస్తే మాత్రం సేఫ్. సో అంత రావాలంటే ఇప్పుడే మీరు కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి. అందుకని నేను సేఫ్ స్కోర్స్ ఎప్పుడు 85 to 100 అబవ్ అయితే మాత్రం మీరు అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదే మీరు ఇప్పుడు 70 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి, 60 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి, అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం నోటిఫికేషన్స్తో కంపేర్ చేయొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు అండ్ మన కాంపిటీషన్, ఫిజికల్లో ఎన్ని మంది డిస్క్వాలిఫై అయిపోయారు, అవన్నీ కూడా మన కేటగిరీలో ఏంటంటే మనకు వస్తాయి అనమాట. అందుకే నేను ఎప్పుడు సేఫ్ స్కోర్ అనే ఎగ్జామ్ ముందే ఎందుకు చెప్తున్నానంటే, ఆ పర్టికులర్ మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు హ్యాపీగా టెన్షన్ లేకుండా కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఫిజికల్కి 40 మార్క్స్కి తీస్తారండి, నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి 45 మార్క్స్కి పిలుస్తాడు. మీకు ఎంత వచ్చాయి? 49 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 49 మార్క్స్ వచ్చాయి, 160కి 49 మార్కులు వచ్చాయి. మీకు ఫిజికల్కి ఏమొచ్చి 48 కట్ ఆఫ్ పెట్టాడు. సో మీరు ఫిజికల్ హ్యాపీగా వెళ్ళిపోతారు, క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫిజికల్లో చాలామంది పాస్ అవుతారు, చాలామంది డిస్క్వాలిఫై కూడా అయిపోతారు. సో ఇప్పుడు మీలాగే 49 వచ్చిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారండి. బట్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 30-40 ఉన్నాయండి. అంటే 49 కోసం చెప్తున్నాను నేను. సో ఆ 30 or 40 వస్తే మీకు మీకంట 49 కంట 52 వచ్చిన వాళ్ళు ఒక 120 మంది ఉన్నారండి. సో ఈ 100 మంది ఏమవుతారండి? సో మెడికల్ కట్ ఆఫ్ కానీ 51 తెస్తే మీ 49 వచ్చిన వాళ్ళు అందరూ పోతారండి. 52 వచ్చిన వాళ్ళు అందరూ మాత్రం మెడికల్కి వెళ్తారనమాట. ఇప్పుడు మెడికల్లో కూడా 52 అందరూ వెళ్ళారు, ఒక 10 మంది క్వాలిఫై అయ్యారు, 10 మంది క్వాలిఫై అవ్వలేదు అంటే మాత్రం నెక్స్ట్ మెడికల్ కట్ ఆఫ్ ఆ 10 మంది ఒకవేళ 63 వెళ్ళింది అనుకోండి, అలా ఉంటుంది అనమాట. ఈ మెడికల్ వాళ్ళు కూడా పోతారు. అందుకే నేను ఎప్పుడు సేఫ్ స్కోర్ చెప్తున్నాను అనమాట. సో సేఫ్ స్కోర్ నేను చెప్పినట్టు మీరు మంచి మార్కులు అంటే 160కి 80 మార్కులు అండి, నేను ఎక్కువేం చెప్పట్లేదండి. 50% ఆఫ్ మార్క్స్ వస్తే మాత్రం మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయని అందుకనే అంటున్నాను. సో నేను చెప్పింది మీరు కరెక్ట్గా వింటే మాత్రం, మైండ్ కరెక్ట్గా పెట్టుకొని ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెన్షన్ లేకుండా రాస్తే మాత్రం, మీరు మంచిగా ప్రిపరేషన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీరు అవుతుందండి. ఓకేనా? సో చాలామంది కమెంట్స్ లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు, అన్న నెగిటివ్ మార్క్స్ కోసం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యా అన్న అని చాలామంది రిప్లై ఇచ్చారనమాట. సో వాళ్ళందరి కోసం మేడమ్స్ అండ్ సార్లు ఎవరైతే నాకు రిప్లై ఇచ్చారో, నేను ప్రతి రిప్లై చదువుతానండి. అండ్ ప్రతి రిప్లైకి నా టైం తీసుకొని నేను వీడియో చేస్తానండి. ఓకేనా? మీరు నేను చెప్పింది ఫాలో అవుతే డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుంది. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతే వాళ్ళు ఏమైనా చేయగలరండి.
ఓకేనా. చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, చాలా ఎక్స్ప్లెనేషన్స్ చేస్తారు. బట్ నేనైతే మాత్రం పర్టికులర్లీ నేను కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయనందుకు నా వర్డ్స్ చాలా 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 టైం తీసుకొని నేను మంచి కాన్ఫిడెన్స్ అయితే బూస్టప్ చేసేలా మీకు చెప్తానండి. అందుకనే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇప్పటికే. ఇంకా వైరల్ చేయండి. మీరు చేయవలసింది ఏం లేదు. మీ ఫ్రెండ్స్కి కానీ మన ఛానల్ వీడియో లింక్ షేర్ చేయండి. మన వీడియోస్ అన్నీ పోలీస్ సెలక్షన్ రిలేటెడ్ వీడియోస్, ఎస్పెషల్లీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో, ఎందుకంటే మా మిస్సెస్ కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్ చాలామంది ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఒకరు ఉన్నారండి. ప్రతి నోటిఫికేషన్లో కూడా మినిమం 3 to 5 మెంబర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ నా గైడెన్స్తోని వాళ్ళు ఉమెన్ పోలీస్ యూనిఫామ్ అయితే వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి రిక్రూట్మెంట్ 2018 రిక్రూట్మెంట్ నుంచి కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు 2024 ఈ రిక్రూట్మెంట్కి కూడా నేను ప్రతి మోటివేషన్ ఇచ్చేది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి చాలా హెల్ప్ అవుతుందండి. సో మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా రాశారండి. ఎస్ఎస్సి 2024 నోటిఫికేషన్లో మీరు చూసినట్లయితే 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇంటూ 2 అంటే 160 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ప్రతి సెక్షన్కి ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, యాప్టిట్యూడ్, జీకే, ఇంగ్లీష్ 20 అంటే మొత్తం 4 సెక్షన్స్ 420s 80 into 2 160. సో 60 మినిట్స్లోని మీకు 80 క్వశ్చన్స్ పెట్టవలసి ఉంటుందండి. అందుకనే టైం చాలా తక్కువ అంటాను నేను. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే నా మాట విని జనరల్ నాలెడ్జ్ పైన ఆప్షన్స్ ఉంటాయండి. ఎగ్జామ్ లాగిన్ చేసిన వెంటనే ఒక్కసారి ఫస్ట్ సెకండ్ స్టార్ట్ అయిన వెంటనే పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్లోని టాప్లో చూసినట్లయితే జనరల్ నాలెడ్జా, ఇంగ్లీషా, మ్యాథమెటిక్సా, జీకేయా, రీజనింగ్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ వెళ్ళిన వెంటనే జీకేకి వెళ్ళిపోండి. జీకే చేసిన వెంటనే 20 క్వశ్చన్స్, నెక్స్ట్ గో టు ద జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ చేసిన వెంటనే రీజనింగ్ పట్టుకోండి. రీజనింగ్ 20 క్వశ్చన్స్ చేసిన వెంటనే అప్పుడు యాప్టిట్యూడ్కి వెళ్ళండి. నాకు లేదు రీజనింగ్ చేసినప్పటికే మీకు 45 minutes అయిపోతుంది. ఇంకా 15 minutesలో మీరు యాప్టిట్యూడ్ కొట్టాలి. సో అందుకనే అంటున్నాను, నేను యాప్టిట్యూడ్లో ఏం చదవాలంటే రివిజన్ ఎంతవరకు స్టాండర్డ్ ఉందో ఆ వీడియోస్ కూడా ఈ 3-4 డేస్లో తెస్తారో అప్పుడు మీ క్యాపబిలిటీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మనకు తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సెలక్షన్ అప్పుడు మీరు చూసుకోండి. తెలుగు పీపుల్, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సో ఇంగ్లీష్ వాళ్ళు ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ కోసం అడుగుతున్నారు కదా, సో వాళ్ళందరికీ చెప్తున్నాను, దేర్ విల్ బీ ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మీరు ఒక రైట్ ఆన్సర్ చేస్తే మీకు 2 మార్కులు వస్తే, ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు 0.25 మార్క్స్ అనేవి మీకు మైనస్ అవుతాయి అన్నమాట. సో మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తాను. 55 క్వశ్చన్స్ నేను రైట్ పెట్టానండి. 55 into 2 మార్క్స్ ఎంత అండి? 110 మార్కులు నాకు వచ్చాయండి. ఓకేనా. ఒక 15 క్వశ్చన్స్ నేను తప్పు పెట్టానండి. 15 క్వశ్చన్స్ ఇంటూ నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారండి? 0.25 అంటే ఎంత అండి? 3.75. నాకు ఎన్ని మార్కులు వచ్చాయండి? 55 క్వశ్చన్స్ అంటే ఇది 3.75 మైనస్ 110 చేస్తే ఎంత వచ్చిందండి నాకు? అంటే 106.25 నా మార్క్స్ వచ్చాయన్నమాట. సో మీకు ఛాన్సెస్ ఉన్నాయండి, అంటే పెట్టవచ్చు. మీరు మొత్తం 100 పెట్టేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 50 క్వశ్చన్లు రైట్ పెట్టారండి, ఇంటూ 2 అండి ఎంత అండి? 100 మార్కులు వచ్చాయండి మీకు. మిగతా 50 క్వశ్చన్లు రాంగ్ పెట్టారండి, ఇంటూ 0.25 అండి ఎంత అండి? 12.5 అండి. మైనస్ 100. మీకు వచ్చిన 100 మార్కుల్లో 12.5 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి తీసేసాను నేను. ఎంత వచ్చిందండి మీకు? 87.5 మార్కులు వచ్చాయి. సో ఇలాగా క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ప్లస్ మీకు ఆ రోజు ఏంటంటే నార్మలైజేషన్ కూడా ఉంటుంది. మీకు వచ్చిన పేపర్ హార్డా, ఈజీయా, ఎన్ని మంది అటెంప్ట్ చేశారు, ఎన్ని మంది యావరేజ్గా ఎంత అటెంప్ట్ చేశారు, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని మీకు నార్మలైజేషన్ ఒకవేళ మీకు యాడ్ అవుతాయి అంటే మాత్రం డెఫినెట్లీ 3 to 4 మార్క్స్ ఒక్కోసారి యాడ్ అవుతాయి, ఒక్కోసారి యాడ్ అవ్వవు. వచ్చిన మార్కుల కంటే తక్కువ కూడా అవుతాయండి. ఓకేనా. నోటిఫికేషన్ వెళ్ళే కొద్దీ ఏంటంటే మనకు వచ్చిన మార్కుల కంటే తక్కువ అవుతాయి. ఒక్కోసారి ఏంటంటే పేపర్ హార్డ్గా ఉందంటే మాత్రం ఒక్కోసారి 5 to 10, 15 మార్క్స్ కూడా యాడ్ అయిన లోపల నేను సిపిఓ ఎగ్జామినేషన్ రాశానండి. అప్పుడు నాకు ఎంత 15 మార్క్స్ యాడ్ అయ్యాయండి. 15 మార్క్స్ నాకు. ఓకే. సో అలా కూడా యాడ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా మనం ఎగ్జామ్ అనేది రాయడం అనేది చేయాలి అన్నమాట. సో గైస్ నేను చెప్పాను కదా, మన ప్రీవియస్ పేపర్స్ కానీ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ sscportal.in అనే పోర్టల్లోకి వెళ్తే మీరు ఇక్కడ క్లియర్లీ ఉంటాయి సార్. CGL అవ్వచ్చు, MTS చూసారా ఇక్కడ, సిపిఓ అవ్వచ్చు, అలాగే కింద SSC GDV డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ 50 రూపీస్ 30 రూపీస్ ఏదో చూపిస్తారనమాట అమౌంట్. సో అది మీరు కొట్టి ఈ పేపర్స్ని కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. డౌన్లోడ్ ఇంకో స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ అని కొడితే మీకు బోల్డ్ ఉంటాయి ఇక్కడ. ఇంకోండి CGL ఎగ్జామ్స్, దీంట్లో ఓన్లీ మీరు ఇంగ్లీష్ రాయాలనుకున్నా ఇంగ్లీషే చూడొచ్చు. జనరల్ ఇంగ్లీష్, ఇదిగోండి జనరల్ నాలెడ్జ్ బుక్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి అనమాట. సో మీరు ఈ పోర్టల్లోకి వెళ్తే మీకు ఏదైనా డౌన్లోడ్ చేసి ఇంగ్లీష్ పేపర్స్ ఉన్నాయి కదండి, ఆ ఇంగ్లీష్ పేపర్స్ మీరు క్లియర్లీ
డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా జనరల్ నాలెడ్జ్, లేదా యాప్టిట్యూడ్, లేదా రీజనింగ్. ఈ 10 డేస్కి మాత్రం ఎన్ని వీలైతే అన్ని పేపర్స్ మీరు చేస్తే మీకు కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుందండి. సో వెబ్సైట్ నోట్ చేసుకొని ట్రై చేయండి, sscportal.in. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్. అండ్ ఇంకొకటండి మర్చిపోయాను, వీడియో నచ్చితే మాత్రం వైరల్ చేయండి. వీడియో ఫ్రెండ్స్ అందరికీ గ్రూప్స్లోని వైరల్ చేయండి. నేను మంచి వీడియోస్ అంటే మంచి వీడియోస్ తెస్తాను, మీకు కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. దానివల్ల మీకు చాలా మంచిగా ఉపయోగపడతాయి నా వీడియోస్ కూడా. సో నచ్చితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అని ఒక్క కమెంట్ చేయండి. టేక్ కేర్ గైస్. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్.